హలో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ శ్రీ కుకింగ్ స్పెషల్స్. ఈరోజు సండే కదా. అబ్బా, సండే వస్తే చాలు అందరికీ గుర్తొచ్చేస్తుంది చికెన్. మీలో కూడా చికెన్ లవర్స్ ఉండే ఉంటారు కదా. సో ఇంకెందుకు ఆలస్యం, ఈరోజు నాకు ఎంతో ఇష్టమైన చికెన్ ఫ్రై చెప్పేస్తాను, చూసేయండి. ముందుగా బాగా కడిగి పెట్టుకున్న చికెన్ ముక్కలు తీసుకొని పక్కన పెట్టుకోండి. చికెన్ ఫ్రైకి కావాల్సినవి ఏంటో చిటికలో చూసేయండి. చూసారుగా. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకోండి. ఆ ప్లేట్ తీసుకుని అందులో 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి. అలాగే 2 స్పూన్స్ మసాలా, కొద్దిగా శనగపిండి, కొంచెం వరిపిండి, అలాగే చికెన్ మనం ఫ్రై చేసుకున్నాక మంచి లుక్ రావాలంటే కొంచెం కలర్ యాడ్ చేసుకోవచ్చు. అలాగే ఒక నిమ్మకాయ, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్తో కలిపిన తర్వాత అలాగే కొంచెం మసాలా, శనగపిండి, ఆ రెండు మిక్స్ అయిన తర్వాత కొంచెం వరిపిండి కలిపి వరిపిండితో బాగా మిక్స్ చేసిన తర్వాత కొంచెం కలర్ వేసుకున్నాం కదా, ఆ కలర్ని కూడా దాంతోపాటు కలిపి బాగా మిక్స్ చేయండి, ఆ ముక్కలకి పట్టేలాగా. అప్పుడు కొంచెం కారం యాడ్ చేయండి. కారం వేసి తర్వాత తగినంత సాల్ట్ వేయండి. అలాగే కొంచెం పెరుగు వేసుకుని బాగా కలపండి. అది ముక్కకి బాగా పట్టాలి. బాగా మిక్స్ చేసుకోండి. బాగా మిక్స్ చేసిన తర్వాత కొంచెం నిమ్మకాయ రసాన్ని యాడ్ చేయండి. అలాగే కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసి బాగా కలపండి. బాగా కలిపిన తర్వాత తగినంత కారం, కొంచెం కారం వేసుకోండి. అవి కూడా వేసి బాగా కలిపిన తర్వాత ఇలా అయిపోయిన మిశ్రమం ముక్కలకి బాగా పట్టాలి కాబట్టి కాసేపు మూత పెట్టి ఒక 30 మినిట్స్ పక్కన పెట్టండి. ఈలోపు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని కొంచెం ఆయిల్ వేయండి. ఇందాక 30 మినిట్స్ ముక్కలు కలిపి పక్కన పెట్టుకున్నాం కదా, దాన్ని ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో వేసి బాగా ఎగనివ్వండి. చికెన్ ముక్కలు బాగా వేగాలి. ఆ మసాలా దానికి బాగా పడితే మంచి టేస్ట్ వస్తుంది. వాటిని బాగా కలుపుతూ ఉండండి. మరి అంతే, చికెన్ ఫ్రై రెడీ. ఇవన్నీ ఒక ప్లేట్లోకి తీసుకోండి. చూసారు కదా చికెన్ ఫ్రై. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.